వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వాళ్ళకి నచ్చినటువంటి లాయర్లకి కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో ఇస్తోంది. రకరకాల కేసుల్లో ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద పెట్టిన కేసుల విషయంలో అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లని, ముఖ్యంగా వాళ్ళకి ఆస్థాన లాయర్ కింద ఉన్నటువంటి సిద్ధార్థ లోత్రాకి గతంలో కూడా చాలా, ఎందుకనంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి మరీ ఆయన ఆ కేసుల్ని వాదించడం, అయినా సరే ఆయన రిమాండ్ని ఆపలేకపోయారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. తాజాగా మెడ్రాస్ హైకోర్టు ఇలాంటి వాటి విషయంలో ఒక కామెంట్ చేసింది. ఏంటి అని అంటే, ప్రజాధనాన్ని ఇలాగా వాళ్ళకి కావాల్సిన లాయర్లకు ఫేవర్ చేయడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడటానికి మనతోటి ప్రముఖ సామాజిక వేత్త, అలాగే ఏపీ హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మోహన్ గారు. సార్ అదే సార్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మెడ్రాస్ హైకోర్టు చాలా గొప్ప తీర్పుని ఇవ్వడం జరిగింది సార్. దాని మీద మీ ఒక అడ్వకేట్ గా మీ విశ్లేషణ. అవునండి, ఈ మధ్య కాలంలో మెడ్రాస్ హైకోర్టు రీసెంట్ గానే ఒక జడ్జిమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు ప్రైవేట్ అడ్వకేట్స్ ని పెట్టి హెవీ ఫీజు, అంటే మామూలు ఫీజులు కాదండి, అవి లక్షల క్రోర్స్ కూడా దాటిపోయే ఫీజులు వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ అడ్వకేట్స్ ద్వారా కేసులు చేయించుకోవడం మనం చూసాం. దాని మీద మెడ్రాస్ హైకోర్టు వారు స్పందించారు. యాక్చువల్ గా ఆ స్పందన ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన స్పందన. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి మనం చూస్తున్నామండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి లోద్రా గారిని తీసుకొట్టడం మనందరికి తెలిసిన విషయమే. సిద్ధార్థ లోద్రా గారిని ఆయన అడ్వకేట్స్ ఎలా ఉంటారంటే గంటకి ఎంత, 2 గంటలకైతే ఎంత, అది వాళ్ళు వసూలు చేసే ఫీజు. అలాంటి ఫీజులు తీసుకొచ్చేసి ప్రజాధనాన్ని ఏ విధంగా స్పెషల్ జీవోలతో వాళ్ళకి అప్పలంగా అప్పచెప్తుందనేది మనం చూస్తున్నాం గత కొన్నేళ్ల నుంచి. ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఏంటంటే ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి, ప్రజాధనాన్ని జాగ్రత్తగా వాడటానికి, ప్రజల సౌకర్యాలను చూసుకోవటానికి మీరు ఒక ట్రస్ట్ కింద, మీకు ఒక ట్రస్టీగా, దాన్ని ఏమంటాం మనం, ఒక కాపలాదారుడిగా మీకు ఇచ్చింది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు స్పెషల్ జీవోలు యూజ్ చేసి మీ సొంత కేసుల కోసం ప్రైవేట్ లాయర్లను తీసుకొచ్చి కేసులు వాదించేసి వాళ్ళకి లక్షల కోట్ల ఫీజులు ఇవ్వడానికి కాదు. అలా ఇచ్చుకోవాల్సి వస్తే మీ సొంత డబ్బులు ఇచ్చుకోవాలి, ప్రజాధనాన్ని యూజ్ చేయకూడదు. అది చాలా తప్పు. ఆ విషయం పక్కన పెడితే, మరి గవర్నమెంట్ కి సంబంధించిన పీపీలు ఉంటారు, ఎడిషనల్ పీపీలు ఉంటారు, జీపీలు ఉంటారు, ఎడిషనల్ జీపీలు ఉంటారు, అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ జీతాలతో వేల లక్షలు డబ్బులు ఇచ్చి వీళ్ళని నియమించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకోవడం వీళ్ళని. మరి వీళ్ళు పనికిరారా? వీళ్ళందరూ రాష్ట్ర సంపదే కదా, రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళే కదా, రాష్ట్రమే, ప్రభుత్వమే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది. వీళ్ళ ఖర్చులు, జీతాలు, వీళ్ళ అలవెన్సులు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది కదా. మరి వీళ్ళ ద్వారా ఈ కేసులు ఎందుకు చేసుకోరు? మీరు ఎవరో ప్రైవేట్ లాయర్లు తీసుకొచ్చి లక్షల కోట్లు దారిపోసి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా పేద రాష్ట్రం అని చెప్పి వీళ్లే చెప్తున్నారు. చాలా ఖర్చులతో కూడుకున్న పని, రాజధాని నిర్మించాలి, ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటండి, ముఖ్యమంత్రి గారికి ఒక విమానం, అది దిగంగానే ఒక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారికి ఒక విమానం, అది దిగంగానే ఒక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఈ చాలా అన్నట్టు విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఒక విమానం, ఆయన దిగంగానే ఒక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టు ప్రజా సొమ్ముని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి. విమానాలు దిగంగానే హెలికాప్టర్లు దిగంగానే మంచి వాహనాలు వాళ్ళకి, ఎస్కాట్ తో, మామూలు ఎస్కాట్ కాదండి. ఒక ముఖ్యమంత్రి కంటే ఓకే, ఉప ముఖ్యమంత్రి ఏంటండి, అసలు రాజ్యాంగంలో ఎక్కడుందా పదవి ఎవరికి తెలియదు. ఏదో ఇలా ఇద్దరికి తగిలిచ్చేసుకున్నారు. ప్రత్యేక అధికారాలు ఉంటాయా? ఏమీ ఉండవు. మామూలు మంత్రికి ఎట్లాంటివి ఉంటాయో అలాంటియే ఉప ముఖ్యమంత్రికి కూడా ఉంటాయి. ఉప అనేది రాజ్యాంగంలో లేదు సార్. అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగంలో లేదు. వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం. విద్యాశాఖ మంత్రి విమానం ఏంటండి, దిగంగానే హెలికాప్టర్ ఏంటండి? ఎక్కడ పోతుంది? రాష్ట్రమేమో పేద రాష్ట్రం, విడిపోయింది, అది లేదు ఇది లేదు అంటారు. ఏంటి మామూలుగా స్కూల్స్ కి ఏమో ఫండ్స్ ఇవ్వటానికి, స్కూల్స్ కట్టడానికి లేదు. ఈ పక్కన స్కీమ్లు ఇవ్వటానికి డబ్బులు లేవు, రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఎన్ని స్కీములు ఇవన్నీ. విద్యాశాఖలో చాలా మందికి ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా మందికి టీసీలు ఇవ్వట్లేదండి. ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నాం సార్. వీళ్ళు వచ్చేసి దేశాన్ని బాగు చేస్తాం, రాష్ట్రాన్ని బాగు చేస్తాం, మీకు సేవ చేయడం, మా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఎందుకు వాడతారండి? విమానాలు దిగంగానే, హెలికాప్టర్లు దిగంగానే, మళ్ళీ స్పెషల్ కాన్వాయ్
వాహనాలు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి పోతుంది? ఇది చాలా తప్పండి. రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది చాలా తప్పండి. ఇది కరెక్ట్ కాదు. విధానం ఇలాగే కొనసాగితే ఇది ఒక ట్రెండ్ అయిపోతుందండి. రాబోయే ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో అయ్యారనుకోండి, ఏమైపోవాలి? ప్రజాధనం ఏమైపోవాలి? వీళ్ళు చేశారని వాళ్ళు చేశారని వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చర్చడం కూడా జరిగింది. ఏదో ముఖ్యమంత్రి వరకు అంటే ఓకే, కానీ ఉప ముఖ్యమంత్రులకి మంత్రులకి విమానాలు ఏంటండి, హెలికాప్టర్లు ఏంటండి? ఇది బాధ్యత రహితమైన విధానం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని అయితే జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళు. అదే సార్, యాక్చువల్ గా మన దగ్గర అసలు ఎంతంత ఇచ్చారు అనేటువంటిది జీవోలు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది స్పష్టంగా. ఆ జీవోలు ఇప్పుడు కనుక మనం చదివితే రాష్ట్ర ప్రజలు దడుచుకుంటారండి. చాలా భయంకరంగా వాళ్ళు ఏడు చూడలేము అనమాట. మనం అంత భయంకరంగా ఉంటాయి. అంటే మామూలు జీవోలు కాదండి. వాళ్ళు గంటల లెక్క నిమిషాల లెక్క ఫీజులు తీసుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జి లాయర్. ఒకసారి ఏవో కొన్ని మొత్తుకి మన దగ్గర ఉన్నాయండి. అవి అసలు చెప్పండి. జియో ఆర్టీ నెంబర్ 102 ఇది 28/1/2026 77 లక్షల రూపాయలు మంజూరు చేశారండి. ఇక దీంట్లో ప్రొఫెషనల్ ఫీజు వచ్చి 70 లక్షలు, క్లరికల్ ఇదంతా కూడా 10% అంటే 7 lakhs. క్రైమ్ నెంబర్ 21/2024 కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ హైకోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ముందు పలుసార్లు హాజరైనందుకు ఆయనకి ఇచ్చినటువంటి ఫీజు అంటండి. ప్రతి హాజరుకి కూడా 10 లక్షలు అనేటువంటిది. ఇంకోటి జీవో నంబర్ 28/1/2006 లో ఇంకో జీవో అండి. దానికి ఇచ్చింది ఎంత అంటే దాదాపు 1.10 కోట్లు మంజూరు చేయటం. అది క్రైమ్ నెంబర్ 21/2024 అంటండి. మూడో జీవో ఇది కూడా 28/1/2026 ఇచ్చిందే. ఇది 5,50,000 రూపాయలు మంజూరు చేశారు హైకోర్టులో హాజరైనందుకు. ఇలా చాలా లెక్కలు ఉన్నాయి సార్. అది అంటే ప్రేక్షకులకు తెలియటం కోసం చెప్పిన విషయం సార్. ఇది కంక్లూజ్ చేస్తూ అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్ గా? ఇది చాలా తప్పుడు విధానం సార్. ప్రభుత్వానికి సంబంధించిన గ్రేట్ లాయర్స్ ఉన్నారు ఇక్కడ. మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, బాగా వాదించే వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎంతో మంది న్యాయవాదులు స్టేట్ గవర్నమెంట్ లోనే ఉన్నారు. జీపీల రూపంలో కానివ్వండి, ఏజీపీల రూపంలో కానివ్వండి, పీపీల రూపంలో కానివ్వండి, ఏపీపీల రూపంలో కానివ్వండి, అడ్వకేట్ జనరల్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళకన్నా ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఎరగదీసేది కూడా ఏమి ఉండదు. మనం చూసాం. సిద్ధార్థ రౌత్ గారు ఇచ్చారు, అన్ని ఫీజులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని దగ్గర 52 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సార్ ఇచ్చినట్టు? ఆయన అప్పుడు ఏదో ట్వీట్ కూడా చేశాడండి. న్యాయం స్పందించకపోతే కత్తి పట్టుకోవాలని నేను ఏదో ట్వీట్ చేస్తే చాలా పెద్ద వివాదం కూడా అయింది. మరి చూడండి, ఆయన చెప్పింది ఇర్లేదని చెప్పి కత్తి పట్టుకుంటాడంట. ఇది కరెక్టేనా? ఎలాంటి లాయర్లు పెట్టుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుకోండి, కానీ మీ జేబులో డబ్బులు ఇవ్వండి. ఇట్లా స్పెషల్ జీవోలు పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద తనకు దారాదత్వం చేయటం కాదు. మీకు పదవులు ఇచ్చింది, మిమ్మల్ని గెలిపించింది. ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. మీరు చేసిన తప్పుడు పనులకి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది మీ పర్సనల్ అకౌంట్ నుంచి ఇవ్వాలండి. మీరు ఇవ్వకూడదు. అది ప్రభుత్వం ద్వారా చెల్లించడం ఏంటండి? ఎవరిని అడిగి అంత ఫీజులు ఇస్తున్నారు మీరు? ఆయన ప్రభుత్వంలో ఉన్న అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు, పీపీలు ఏం చేస్తున్నారు, జీపీలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ వీళ్ళు అందుకే కదా వీళ్ళు పెట్టుకున్నది. ప్రభుత్వం కేసులు వాదించడానికే కదా. మళ్ళీ స్పెషల్ గా మీరు ఢిల్లీ నుంచి లాయర్లు పెట్టడం ఏంటి? అంటే మీరు ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళు సమర్థులు కాదనా? సమర్థులు కాని వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చారా? ఏ విధంగా ప్రజలకి ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి? ఇది కరెక్ట్ కాదు. కనుక మీరు ప్రభుత్వంలో అధికారుల్ని, ప్రభుత్వంలో ఉన్న న్యాయవాదుల్ని వీళ్ళ మాత్రమే ఉపయోగించి ప్రభుత్వ కేసులు చేయాలి. రీజనబుల్ గా వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి ఎలాగో జీతాలు వస్తాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తా ఉంటారు. ఈ స్పెషల్ జీవోలు పెట్టి అధిక అమౌంట్ ని మీరు ప్రైవేట్ లాయర్ కి అప్పచెప్పడంలో మీ దీంట్లో చాలా తప్పుడు నిర్ణయాలని మేము చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.